కమాన్. ఎందుకు? తొండ. ఏ పొజిషన్ లోకి జంప్ చేస్తున్నావు? భయం లేదా? భయం లేదు. తొండంటే భయం పోయి నీ మీద ప్రేమ పుట్టుకొచ్చింది. పట్టుకోమ్మా, జాగ్రత్తగా ఎక్కువ, మెల్లగా. రాజా, గట్టిగా పట్టుకో తల్లి. రాజా, రాజా నా ప్రాణాలు కాపాడాడు. అదంతా డ్రామానే. వాడు కూలీ చేశాడు, ఆ కూలీ ఏదో వాడి మొహాన పారేద్దాం. ఆగు, నోరు మూసి కూర్చో. పైలట్ రాజా, రాజా, మమ్మీ, మమ్మీ ప్లీజ్.
బేబీ డామిట్, ఫ్లైట్ టికెట్స్ చేసినంత మాత్రాన ప్రయాణం రద్దు చేస్తాననుకుంటోందా? అది ఫారెన్ వెళ్ళి తీరాలి. ఏమిటలా మొద్దులా నిలబడ్డారు? చెప్పండి మీ కూతురుతో. నో, నేను చచ్చినా వెళ్ళను. యు వాంట్ టు త్రో మీ అవుట్ లైక్ దట్ సూట్కేస్? నెవర్. నన్ను పంపించే గట్స్ ఎవరికి లేవని మీ ఆవిడ గారితో చెప్పండి. రాణి, ఏమిటా పొగరు? చిన్నప్పటి నుంచి నువ్వు అడిగిందల్లా ఇచ్చిన ఈ తల్లి మాట కూడా వినవా? వింటాను. నిజంగా నువ్వు తల్లివైతే సెండ్ మీ బ్యాక్ టు ద ఫారెస్ట్. అడవికి దేనికి? అక్కడ రాజా ఉన్నాడు. అతను అడవి మంచమ్మా. నాన్సెన్స్. హి సేవ్డ్ మై లైఫ్. ఐ లవ్ హిమ్. హీస్ ఎ చీట్. అతను నిన్ను మోసం చేశాడు. యు డోంట్ టాక్. మీరు మాట్లాడొద్దు. యూర్ ఎ చాకల్. నేను మమ్మీని అనుకున్నారా మీ మాటలు పడిపోవడానికి? మైండ్ ఇట్. డోంట్ టాక్ రబిష్. ఈ ఇంట్లో నీ బాగోగులు ఎవ్వరూ పట్టించుకోనట్టు మాట్లాడతావే? నేను అలా అనలేదు. ఈ ఇంట్లో నేనంటే అభిమానించే మనిషి ఒకే ఒకరున్నారు. దట్ ఈస్ మై ఫాదర్. మై స్వీట్ బేబీ. రాజేశ్వరి, చిన్నపిల్ల, దాంతో ఎందుకే నీకు పంతం? మనలో మన గొడవలు ఎందుకు? రాజా మన దగ్గర బంధువే కదా. మీరు డోర్ మూసుకుంటారా? ఏ డాడీ ఇప్పుడు నువ్వు అన్నది? అదేనమ్మా రాజా. డాడీ, ఏమండి ఇలా రండి. డాడీ నాకు నిజం చెప్పి వెళ్ళు. కనీసం ఒక్కసారైనా ఇంట్లో మగాడు అనిపించుకో. రాజా నీ భావమ్మా. పోరద సారంగా తప్పు బాబు గారు, అటు చూడమాకండి. అమ్మో, రేపొద్దున పని మనిషిని మానభంగం చేసింది స్వయంగా మంత్రి గారి మొగుడే అని పేపర్లు పడితే అమ్మగారు ఊరేసుకు చచ్చిపోతారు. బాబు గారు, మీ దండం పెడతాం. నన్ను అపార్థం చేసుకుంటున్నావే. నాకు చిన్న సాయం చేసావంటే ఇదిగో ఈ డబ్బు నీకు ఇస్తాను. తీసుకో. ఇంకా లాభం లేదు చెల్లమ్మా. అటవీ శాఖ నుంచి నిన్ను హోంశాఖకు మార్చమని ముఖ్యమంత్రి గారి మీద ఒత్తిడి దాక తప్పదు. వద్దులే అన్నయ్య, ఈ మధ్య పోలీసులు మంత్రులకే తుపాకులు గురి పెడుతున్నారు. ఈ అటవీ శాఖే మంచిది. అక్కడుండేవన్నీ నోరులేని జీవాలే. ఎవరది? రాజేశ్వరి, ఈ అమ్మాయి ఎవరో మన రాణి స్నేహితురాలట. తన నోటు బుక్ ఏదో రాణి దగ్గర ఉండిపోయిందట, తీసుకెళ్ళాలని వచ్చిందంట. ఇప్పుడు ఏమీ కుదరదు, వెళ్ళిపోమంటున్నాను. ఆ అమ్మాయి ఏదో నోట్బుక్ తీసుకెళ్తానంటే మధ్యన మీకెందుకండి బాధ? నువ్వు వెళ్ళి తీసుకోమ్మా. వెళ్ళమ్మా, ఆవిడ చెప్పిందిగా, వెళ్ళు. నీ పేరేమిటమ్మా? ఫాతిమా అండి. ముస్లిం యువతి ముస్లిం యాసలో మాట్లాడాలి గాని తూర్పుగోదావరి యాసలో ఫాతిమా అండి అంటావేటి? ఆంధ్ర ముస్లిమ్స్ స్వతంత్రం రాకముందే తెలుగు వాళ్ళు కలిసిపోయారు. దీనికో పెద్ద నీకంది అనుమానాలే. నువ్వు వెళ్ళమ్మా. అమ్మాయి గారు, నేను. ఈ పిల్ల ఇంకా రాలేదు చెప్పమా. ముస్లిం యువతే. వస్తానండి. మంచిదమ్మా. ఎర్ర చెప్పులతో వచ్చి తెల్ల చెప్పులతో వెళ్తుంది ఎవడు చెప్పమా. రాణి, 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 రాణి లేచిపోయింది. ఒక్క అరగంటలో మా అమ్మాయిని తీసుకురాకపోతే ఈ అడవిలో మీరు ఉండరు, మీ ఉద్యోగాలు ఉండవు. వెళ్ళండి.